గేమ్ చేంజర్ చిత్రానికి వన్ ఆఫ్ ద మేజర్ సెట్ బ్యాక్స్ మ్యూజిక్ అనేది మ్యూజిక్ లవర్స్ యొక్క ఏకాభిప్రాయం. అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాత్రం ఆ పాటలు పెద్ద విజయం సాధించకపోవడానికి ప్రధానమైన కారణం హుక్ స్టెప్స్ లేకపోవడమే అనే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే హుక్ స్టెప్స్ లేని ఎన్నో పాటలు చార్ట్ బస్టర్స్ సాధించిన విషయాన్ని తమన్ గారికి గుర్తు చేస్తూ ఆయనపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు విమర్శకులు. ఈ నేపథ్యంలో తమన్ గారికి నంబర్ 1 మ్యూజిషియన్ దేవిశ్రీ ప్రసాద్ గారికి మధ్య గల తేడాలను కూడా వివరిస్తున్నారు విశ్లేషకులు. వారి అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ అండ్ ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏమిటంటే తమన్ గారిలో యాటిట్యూడ్ ఉంటుంది, దేవిశ్రీ ప్రసాద్ గారిలో అది ఉండదు. ఆ యాటిట్యూడ్లో భాగంగా తమన్ గారిది కాస్త లూజ్ టంగ్ అని చెప్పవచ్చు. అందుకే అప్పుడప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. ఆన్ ద కాంట్రరీ దేవిశ్రీ ప్రసాద్ గారు మాత్రం మౌనం మునిలా తన పని తాను చేసుకుపోతూ ఉంటారు. ఇక వారి ప్రొఫెషనల్ పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ గారి ట్రాక్ రికార్డ్ చాలా గొప్పది, చాలా పెద్దది. ఆయనతో కంపేర్ చేస్తే తమన్ గారి స్థాయి తక్కువే. మరి ముఖ్యంగా తమన్ గారు ఎక్కువగా కాపీ ట్యూన్స్ అందిస్తారనే అపవాదు కూడా ఆయన పైన వేస్తూ ఉంటారు విమర్శకులు. దేవిశ్రీ ప్రసాద్ గారికి మాత్రం కాపీ ట్యూన్స్కి సంబంధించిన విమర్శలు పెద్దగా లేవు. మరో ప్రక్క తమన్ మ్యూజిక్కు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చేంత గొప్ప పొటెన్షియల్ లేదు. ఒక్క అలవైకుంఠపురంలో చిత్రం మినహా ఆయనకు దాదాపుగా ఇండస్ట్రీ హిట్స్ లేనే లేవు. దేవిశ్రీ ప్రసాద్ గారికి మాత్రం రంగస్థలం, పుష్ప 2తో సహా అనేక ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అదేవిధంగా తమన్ మ్యూజిక్లో మెలోడీ కాస్త తక్కువగా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు మాత్రం ఫాస్ట్ బీట్స్లో కూడా మెలోడీ అందించగలరు. ఈ అన్ని పాయింట్స్ని కన్సాలిడేట్ చేస్తే దేవిశ్రీ ప్రసాద్ గారి స్థాయి తమన్ గారి స్థాయితో పోలిస్తే ఎంత పెద్దదో ఎంత గొప్పదో చాలా క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థం అవుతుంది.